రండి. మన సబ్స్క్రైబర్ తో రాజు ఫ్రెండ్స్, మీరు కూడా రావాలనిపిస్తే రండి. మీకు కూడా ఇలాగే వాటర్లో స్నానం చేసి అలాగే మా చేపలతో మంచి భోజనం పెట్టి మీకు పంపించి ఫ్రెండ్స్ చూసారు కదా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెప్పాను కదా, ఎవరు రావాలనుకున్నా సరే నా నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుంటాను. అక్కడి నుంచి అయితే రాయండి. మీకు మన దగ్గరలో ఎవరున్నా సరే మంచి మంచి చేపలు కావాలనుకుంటే అలా అయినా పర్లేదు, చేపలు అయితే పంపిస్తాం. సంక్రాంతికి చాలామంది వస్తామన్నారు, ఎవరు రాలేదు. ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే 3 వచ్చారనమాట విజయనగరం నుంచి. వాళ్ళకైతే బోటింగ్ ఇలా చూపించడానికి అయితే తీసుకొచ్చాను. వాళ్ళతో పాటు అందరికీ ఇలా మేమందరం కలిసి మాట్లాడుకుంటున్నాం, ఎలా ఉంటుంది ఏంటని అయితే మీకు చూపించాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంకా మనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. ఓకేనా? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన సబ్స్క్రైబర్స్తో బోటింగ్ వచ్చిన తర్వాత నీటిలో అయితే ఒక తెప్ప అయితే కనిపించింది అనమాట. ఆ తెప్ప దగ్గరికి వెళ్ళి ఎలాంటి చేపలు పడుతుంటాయి, ఏ టైంకి వచ్చారు ఏంటని అయితే కనుక్కోవడానికి తెప్ప దగ్గరికి వచ్చాం. ఆ తెప్పలో చూడండి 10 ఎంతమంది ఉన్నారన్నా? 11 మంది. ఏ టైంకి వచ్చారు మీరు? ఏమన్నది రింగులో అలా అంటే ఎలాంటి చేపలు పడుతూ ఉంటాయి వీటికి? నెత్తలే కవల ఇవన్నీ పడుతుంటాయి. బోట్ ఓనర్ ఎవరు? బోట్ ఓనర్ బైబిల్ ధర్మ. ఎతనన్నా? రా అన్న, బోట్ ఓనర్ కొంచెం ముందుకు రా అన్న. చెప్పన్నా ఈ బోట్లో ఎలాంటి వాళ్ళు ఉంది, ఎలాంటి చేపలు పడుతూ ఉంటాయి ఏంటి చెప్పన్నా. కవ్వలో నెత్తల్లో మళ్ళీ చెప్పలేం. ఏ టైంకి వచ్చావన్నా? 4 గంటలకు వచ్చారా? ఈ బోట్ ఒకరిదేనా, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారా? ఒకరిదేనా? ఈ బోట్కి ఎంతమంది వస్తుంటారు ప్రతిరోజు? ఆస్తి మొత్తం మీ ఒక్కరిదేనా? దీన్ని ఏమంటారు, వాళ్ళని ఏమంటారు? అంటే ప్రతిరోజు వెళ్ళి వచ్చేస్తుంటారా లేకపోతే మళ్ళీ చేరిపోతుంటారా? మీరు భోజనాలు మరి క్యారెట్ తీసుకొని వచ్చి అదే సాయంత్రం వరకు అదే భోజనమా? ఒకళ్ళు ఆకలి వేస్తే ఒకళ్ళు నైట్ అయిపోతే చీకటి అయిపోతే అలాగ ఉండడం అదే క్యారేజ్లో ఏం తీసుకొస్తుంటారు మీరు? అంటే పకాలన్న సల్దాను, దాని కూర అలాంటివి చేపలు ఏమంటే మంచిగా వండుకొని బోట్లు తింటుంటారా మీరు? బోట్లో వంట ఉండదు. ఆ పెద్ద బోట్లలో వండుకుంటారని చెప్పారు. గ్యాస్లు ఉంటాయా? అంటే బోట్కి ఒక రకం ఉంటుందా? ఈ బోట్లో ఇంజిన్ ఎలా ఉంటాయి? టిల్లస్కర్ ఒకసారి చూపిస్తారు ఇంజిన్? ఒకసారి చూపించండి ఇంజిన్ ఎలా ఉంటుందో. ఒకసారి ఇంజిన్ చూపించండి. ఇటు సైడ్ నుంచి ఒకసారి ఇంజిన్ చూపించండి. చూడు వా, ఇది ఇంజిన్, ఇది కిర్లోస్కరా? ఈ సెటప్ చేయడానికి ఒక మెకానిక్ ఉంటాడు కదా. ఇది బోట్ హ్యాండిల్ చేయాలంటే అంటే తిప్పాలంటే వద్దు స్టార్ట్ చేయకు. ఇది సైలెన్సర్ ఇది. అంటే బోటు అంటే డ్రైవింగ్ చేయాలంటే అంటే తిప్పాలంటే అంటే ఏది అదేనా? దాంతో తిప్పుతుంటారా? మనోడు ఎంత చిన్న వయసులోనే బోట్కి వచ్చి చదువుకోవట్లేదా మనోడు? చదువుకోవట్లేదా? అప్పుడప్పుడు ఖాళీ ఉంటే. ఓహో, అన్నట్టు సండే కదా, సండే అనేసి బోటింగ్కి వచ్చావా మీ మామలతో? మీ మామ అది చూడండి ఫ్రెండ్స్, చూడండి మన అంటే ఈ బోట్లోనే సుమారు 11 మంది ఉన్నారు. ఆ 11 క్యారేజీలు తీసుకొచ్చారు. ఈరోజు అయితే బోట్లో అసలు ఏం చేపలు పడట్లేదంట. ఇలా వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళతో పాటు వాళ్ళు కూడా లాగించాను. ఓకేనా? ఈ వీడియో మీరు పూర్తి చూసిన తర్వాత ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఎవరైనా రావాలని అనుకుంటే మాత్రం రండి. మీకు అందరికీ మన వాళ్ళంతా ఉన్నారు, మీకు ఖచ్చితంగా చూపిస్తారు. అన్న అందరూ ఉన్నారు, మీకు ఎప్పుడు కావాలన్నా తీసుకుని వెళ్తారు. వీళ్ళ అబ్బాయి కూడా సునీల్ ఉంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా మీకు దగ్గరుండి మొత్తం చూసుకుంటారు. ఓకేనా? వాళ్ళది సొంత బోట్ అనమాట అన్నయ్యది. మీకు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా పర్లేదు, ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, మేము మంచిగా మర్యాద చేసుకుంటాం, అలాగే మంచిగా చూసుకుంటాం. మీరు భోజనాలకు కానీ దేనికి కానీ అసలు దేనికి ఇబ్బంది పడవసరమే లేదు. అంటే మా మత్స్యకారులోన అంటే చేపలు ఎంత ఎక్కువ తింటామో మా మనసులో కూడా మమకారం అంతా ఉంటుంది అనమాట. ఎవరికి ఎలాంటి లోటు చేయకుండా మంచిగా చేపలతో బిందు అయితే పెడతాం. ఒకవేళ మాకు చేపలు పడకపోయినా సరే
మీకు మంచి మంచి చేపలు కొనేసి మరీ పెడతాం. మంచి ఫ్రెష్ చేపలు అయితే వండుకొని మీకు పెడతాం అనమాట. ఓకేనా? ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెప్పాను కదా, ఎవరు రావాలనుకున్నా సరే నా నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుంటాను. అక్కడి నుంచి అయితే రాయండి. మీకు మన దగ్గరలో ఎవరున్నా సరే మంచి మంచి చేపలు కావాలనుకుంటే అలా అయినా పర్లేదు, చేపలు అయితే పంపిస్తాం. సంక్రాంతికి చాలామంది వస్తామన్నారు, ఎవరు రాలేదు. ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే 3 వచ్చారనమాట విజయనగరం నుంచి. వాళ్ళకైతే బోటింగ్ ఇలా చూపించడానికి అయితే తీసుకొచ్చాను. వాళ్ళతో పాటు అందరికీ ఇలా మేమందరం కలిసి మాట్లాడుకుంటున్నాం, ఎలా ఉంటుంది ఏంటని అయితే మీకు చూపించాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంకా మనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. ఓకేనా? నేను క్యారేజ్ తీసుకొచ్చిన తర్వాత ఏ టైం తింటుంటారు ఏంటి, క్యారేజ్లో ఏం తీసుకొస్తుంటారు అయితే మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, మన వాళ్ళంతా క్యారేజీలతో భోజనాలు ఇలా తీసుకొచ్చి టైం అయిన తర్వాత ఇలా నీటిలోనైతే తింటూ ఉంటారు అనమాట. మన వాళ్ళకి వండుకోవడానికి ఈ చిన్న బోట్లోన గ్యాస్ అలాంటిది ఏమి ఉండదు. ఈ క్యారేజీలో కవ్వళ్ళు, కాల్చిన కవ్వళ్ళు చూడండి, కాల్చిన కవ్వలు అనమాట. ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా తింటూ ఉంటారు అనమాట. చూడండి, పచ్చిమిరపకాయ. బోటింగ్ అయితే అయిపోయింది అనమాట. మరి కాసేపట్లో గాలి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అన్న బాయ్ అన్న, అందరు బాయ్ చెప్పండి. బాయ్. మా సబ్స్క్రైబర్స్ కోసం చేపలు తీసుకొస్తారు కదా, అది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వాళ్ళ కోసం మనలు అన్నలు చేపలు అయితే మంచి తీసుకొస్తారు అనమాట. మీరు ఎవరైనా పర్లేదు, ఎంత కొత్త వాళ్ళైనా సరే మనకు సొంత వారిలాగైతే మన అన్నలు అందరూ చూసుకుంటారు అనమాట. మీరు ఏం టెన్షన్ పడవసం లేదు. రావాలనిపిస్తే రండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, ఉంటాను. బాయ్.